పార్టీ బలోపేతానికి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాం. భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టాము. ఏపీలో కాంగ్రెస్కి తప్ప మిగిలిన పార్టీలన్నీ బీజేపీతో సత్సంబంధాలు. బీజేపీకి ఎదురుగా నిలబడే ఏకైక పార్టీ కాంగ్రెస్. జగన్ మోడీకి దత్తపుత్రుడిగా ప్రతి బిల్లులోనూ బీజేపీకి మద్దతు ఇచ్చారు. చంద్రబాబు బీజేపీకి ఏపీకి తాకట్టు పెట్టారు. డబుల్ ఇంజన్ సూపర్ 6 అన్నారు. ఏమీ అమలు అవ్వడం లేదు. సూపర్ 6లో అన్ని కోతలే. అది సూపర్ 6 కాదు, సూపర్ ప్లాన్. జగన్ పర్యటనలన్నీ బల ప్రదర్శన కోసమే ఉనికి కోల్పోతున్నామని జగన్ బయటకు వస్తున్నారు. బెట్టింగ్ చేసిన వారి విగ్రహం కోసం జగన్ వెళ్లడం దారుణం. జగన్ సైడ్ బాక్స్ ఎక్కి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. కార్యకర్త కార్ కింద పడ్డాడని స్పష్టంగా కనిపిస్తున్నా ఇది ఫేక్ అనడం దారుణం. మేము ప్రజల కోసం ఏ కార్యక్రమం చేయాలన్న ఆంక్షలు పెడుతున్నారు. జగన్ కి మాత్రం తిరుగుతుంటే పర్మిషన్లు ఇస్తున్నారు. మానవత్వం గురించి మాట్లాడే అర్హత లేదని నన్ను అనడం కరెక్ట్ కాదు. కార్ల కింద కార్యకర్తలను తొక్కించి పట్టించుకునే జగన్ కి మానవత్వం లేదు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం నెల్లూరు జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్లు, కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలి, కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలి విషయాలపై చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు కూడా వాళ్ళ సూచనలు, వాళ్ళ అభిప్రాయాలు, లేదా వాళ్ళకున్న ఇబ్బందులు చెప్పుకోవడానికి ఒక అవకాశం. స్వయంగా పార్టీ అధ్యక్షురాలిగా ధన్యవాదాలు వినడానికి, వాళ్ళకు కావాల్సిన భరోసా కల్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలపడటం చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఉన్న మిగతా అన్ని పార్టీలు కూడా బీజేపీతో సత్సంబంధాలు పెట్టుకున్న పార్టీ. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి కట్టే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అక్రమ పొత్తు పెట్టుకున్నారు. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కొడుకులకి కూడా మోడీ గారికి దత్తపుత్రుడిగా ప్రతి బిల్లులోనూ బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చారు. అదానికి, అంబానీకి
బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తూ ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే ఒక స్తంభంలా నిలబడిన వాడు చంద్రబాబు నాయుడు. కానీ బీజేపీ గత 15 సంవత్సరాలు మోసం చేస్తూనే వచ్చింది. ప్రత్యేక హోదా విషయం అయితేనేమి లేక ఏ విభజన హామీ అయినా కూడా ఇంతవరకు ఒక్కటి కూడా నెరవేరలేదు అంటే దానికి కారణం బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ ఒక్క మేలు చేయలేదు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కోసం నిధులు ఇస్తున్నామంటున్నారు. కానీ పోలవరం ప్రాజెక్టు రేటు మాత్రం 41 మీటర్లకి వాటర్ స్టోరేజ్ గురించి వాళ్ళు ఫండ్స్ ఇస్తామంటున్నారు. ఈ ప్రకటన పార్లమెంట్లో చేసినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క పార్లమెంటేరియన్ కూడా పోలవరం హైట్ 45 మీటర్లు ఉంటేనే ఇది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ అవుతుంది, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది అని ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడుతుంటే ఎంత దురదృష్టకరమో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన విషయం. ఒక్కరికి కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము లేదు ఈరోజు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నాకు జగన్మోహన్ రెడ్డి గారికి విభేదాలు మొదలైనవి. అంటే నేను 2019లోనే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో అడుగు పెట్టాల్సింది, కానీ నేను ఎప్పుడు రాలేదు. నేను వచ్చింది ఎప్పుడు 24 బిఫోర్ ఎలక్షన్ ఇక్కడికి వచ్చాను. యాక్చువల్లీ 25లో వచ్చాను, 24లో వచ్చాను. మీ పార్టీల మధ్య కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలనుకుంటున్నారు మేడం? కాంగ్రెస్ కండో వేసుకుంటే లోపలికి వచ్చి మీరు కూడా మీరు కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు, కానీ మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదా? ఈ కార్యక్రమాలు జరిపేదానికి మా దృష్టికి ఏం రాలేదు కూడా ఇక్కడ జరుగుతుంది, ఏం రావటం లేదు కదా దృష్టికి చెప్పేది. నేను చెప్పేది కూడా వచ్చిన ప్రభుత్వానికి మీడియా ఉందనే తెలియదు మేడం. ఈ లోపల మా కేంద్రం ఇచ్చా ప్రోగ్రామ్స్ అంతా పీసీసీ ఇచ్చిన ఎన్ని జిల్లాల్లో చేస్తున్నామా, చేయకుండా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శిస్తున్నామా? మేడం చెప్పినట్టు కవర్ చేయడం అందరూ కాంగ్రెస్ పార్టీకి మీడియా అవసరం ఉంది, మమ్మల్ని క్షమించండి. చెప్పకపోతే హరిబాయ్ కొంచెం వెనక్రా హరిబాయ్. ఓకే ఓకే చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.